నమస్తే నాగరాజా. ఎక్కడ నువ్వు 3 రోజులు లేవు? నువ్వు లేకుండా చాలా మంది మన వ్యూవర్స్ అడుగుతా ఉన్నారు, నాగరాజు ఎక్కడ కనబడలేదు అని. అసలు మణికంట మా అబ్బాయిని కూడా వాళ్ళకి తెలియదు. ఇంకొక అబ్బాయిని పెట్టుకోండవు కదా, ఎవరు నాగరాజు అడగ వీరని మెసేజ్ పెడతా ఉన్నారు. మళ్ళీ వచ్చేసినావు, చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన క్వశ్చన్ అంటే నాగన్న స్పెషల్ సర్వే వచ్చిందంటే కదా సార్, దాని విశేషాలు ఏంటి సార్? నాగన్న స్పెషల్ సర్వే నౌ జస్ట్ అరైవ్డ్, ఇప్పుడే వచ్చింది. నువ్వు కరెక్ట్గా దాన్ని తెలుసుకొని వచ్చేసిండవు. ఈ నాగన్న స్పెషల్ సర్వే అనేది ఎటువంటిదంటే చాలా గొప్ప సర్వే. ఇతను చూడు, ఇప్పుడు ఎంతో మంది నీకు ఎన్నో సర్వేలు మనం చెప్పుకున్నాము, ఇతరులు చెప్పినారు, ఇంతవరకు చెప్పలే, ఈ రోజు చెప్పినాడు ఆయన. అంటే ఎలక్షన్స్ దగ్గర వచ్చింది కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే ఎక్కువ మందిని విచారిస్తాడు. చాలా సర్వేలు ఏం చెప్తారు తెలిసిన, ఇప్పుడు 1,00,000 మందిని విచారించినామని చెప్తారు, కానీ దాంట్లో 15% డైరెక్ట్గా విచారించినాము, 85% ఫోన్ల ద్వారా అడిగి తెలుసుకున్నాము అంటారు. కావాలంటే గమనించు, 1,00,000 అంటే 1,00,000 మందిని కలవరు, 15,000 మందిని నేరుగా పోయి అడిగినాము, మిగతా 85,000 మందిని ఫోన్ ద్వారా తెలుసుకున్నాము అంటారు. ఈయన అట్లా కాదు, 1,00,000 మంది కలిసినాడు, మనుషులు పోయి కలుస్తారు నేరుగా. 1,00,000 మందిని ఫోన్లో చెప్పేది కాదు, ఆడపోయి కూర్చొని వాళ్ళ ఇంట్లో విచారించి మీరు ఎందువల్లమ్మా ఈ పార్టీకి వేయాలనుకో ఉండారు అని చెప్పిన సర్వేలు ఈయన ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్. అవును, ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు అని చెప్పొచ్చు. ఆయన తెలంగాణలో చెప్పినాడు, ఎన్నో చెప్పినాడు. మన ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించిన ఆయన. అవును, నాగన్నా నేను ఎక్కడి నుంచి వచ్చిన ఆయన కాదు, ఇది చాలా జునైన. ఈయన ఏం చెప్పినాడు తెలుసు, విశేషం ఏం తెలుస్తుంది ఇట్లా, ఈయన నీకు ఏ ఊర్లో ఏదేది గెలుస్తుంది, ఏ సీట్లు ఎన్ని వస్తుంది అట్లా ఫస్ట్ చెప్పలే. ఒక నిష్పత్తి, జనాభా నిష్పత్తి, ఇంతమంది దీనికి చదువుకున్న వాళ్ళు ఇట్లా, చదువు లేని వాళ్ళు ఇట్లా, ఉద్యోగులు ఇట్లా, వ్యాపారుల్లో ఇట్లా, వ్యవసాయదారులు ఇట్లా, కూలీలు ఇట్లా, ఆడోళ్ళు ఇట్లా, మగోళ్ళు ఇట్లా అని విశదీకరించి పర్సంటేజ్ చెప్పేసినాడు, ఓట్ల శాతం ఎవరెవరికి ఎంత ఉంది అని. దాన్ని బట్టి లాస్ట్లో ఒక నెంబర్ చెప్పినాడు, ఇది ఈ నెంబరు ఇంత వీళ్లకు ఖచ్చితంగా కూటమికి కానీ తెలుగుదేశం కానీ ఇది వస్తుంది అని ఖచ్చితంగా చెప్పినాడు. అది ఫస్ట్ నీకు తెలియజేస్తా ఉన్నా నేను. చాలా మంది దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి, చాలా మంది ఏదో, నేను ఇప్పుడే కొన్ని వీడియోలు చూసిన, వాళ్ళు దాన్ని సరిగ్గా ఎక్స్ప్రెషన్ చేయలేకుండా మాకే కన్ఫ్యూజ్గా ఉంది, నేను ఇంకోసారి చెప్తాను అట్లా అని చెప్పి ఉండారు. ఆయన చాలా క్లియర్గా చెప్పినారు, వీళ్ళకి వస్తే దాన్ని చదవాలి. నాగన్న ఇచ్చిన సర్వేని ఆయన ఏం చెప్పినా అంటే, ఫస్ట్ పురుషులు మహిళలు, మగవాళ్ళు ఉండారు, ఆడవాళ్ళు ఉండారు. మగవాళ్లలో పురుషుల్లో వైసీపీకి 51%, కూటమికి 47%. 51, 47 ఎంత? 98. ఇంకా 1% ఎవరు కాంగ్రెస్కో, ఇంకొక పర్సెంట్ ఇండిపెండెంట్లు, ఇట్లా పోతుంది. కాబట్టి పురుషుల్లో 51% వైసీపీ, 47% కూటమి. అదేవిధంగా మహిళల్లో 55% వైసీపీ, 43% కూటమి. పురుషులు మహిళలు అయిపోయినారా? నెక్స్ట్ ఏం చేసినాడు, చదువుకున్నవారు, చదువు లేనివారు. చదువుకున్న వారిలో 50% వైసీపీకి, 48% కూటమికి. చదువు లేనివారు 55% వైసీపీకి, 43% కూటమికి. అదేవిధంగా వ్యవసాయ యజమానులు, అంటే భూములు ఉండేవాళ్ళు, 1/4 ఎకరా నుంచి 100 ఎకరాల వరకు ఉండొచ్చు, యజమానులు, వ్యవసాయ యజమానుల్లో 56% వైసీపీకి, 42% కూటమికి. అదే వ్యవసాయ కూలీలు ఉండారు, వాళ్ళకి పాపం ఏం ఉండదు, ఒట్టి కూలీ, వ్యవసాయ కూలీలు, వాళ్ళల్లో 59% వైసీపీకి, 39% కూటమికి. అదే మాదిరిగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండారు, వాళ్ళల్లో మాత్రం వైసీపీకి 48%, కూటమికి 50%. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో
ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇంకా చాలా మంది. ప్రైవేట్ ఎన్నో కంపెనీలు ఉంది కదా. అవునులే సార్. ఇప్పుడు ఏదేదో మన్నపురం ఫైనాన్స్, టాటా షోరూమ్లు, రిలయన్స్ మార్ట్లు, భారత్ ఎయిర్టెల్ షోరూమ్లు, చాలా వీళ్ళంతా ప్రైవేట్ ఎంప్లాయీస్ కిందకి వస్తారు. ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ లో 51% వైసీపీకి, 47% కూటమికి. మళ్ళీ కూలి పని చేసుకొని బతికే వాళ్ళు, అన్ని కూలీలు ఓకే బతికే వాళ్ళలో 55% వైసీపీకి, 43% కూటమికి. నీకు చిరు వ్యాపారులు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేస్తారు, గంపల్లో కూరాకు అమ్ముతారు, గంపల్లో పండ్లు పెట్టుకొని పాపం బజార్లో నేల మీద కూర్చొని ఉంటారు. అటువంటి వ్యాపారస్తుల్లో వర్ణనాతీతముగా 69% వైసీపీ. అంత శాతం. అవును, వాళ్ళకి పాపం ఇంకా ఆ 3,000 ఆధారం పాపం. దీంట్లో ఎంత వస్తుంది? గంపల కూరాకు అమ్మితే, అవునులే ఎత్తుకొని నెత్తిని పెట్టుకొని అమ్మితే పాపం. కరెక్టే సార్. 29% మాత్రమే కూటమికి ఉంది, 69% వైసీపీకి ఉంది. చిరు వ్యాపారుల్లో 29 కూటమికి ఉంది. ఇంకోటి ఉంది, చిరు వ్యాపారులు ఎందుకు ఇంతమంది ఉండేది, అతను వడ్డీ లేని రుణాలు వాళ్ళకు ఫ్రీగా కొంత డబ్బు ఇస్తాం పెట్టుబడికి. జగన్ అవును కరెక్టే సార్. చాలా మందికి వడ్డీ లేని రుణము ఉంది, వాళ్ళకు ఫ్రీగా కొంత డబ్బు ఇస్తూ ఉన్నాడు అంగుళ్ళు పెట్టుకొని బతికేదానికని. కాబట్టి వాళ్ళ ఎక్కువ శాతం ఉంది. తర్వాత ఏం చేశారు, ఇది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అవును సార్. ఎక్కువ మంది వైసీపీకే ఉండారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వైసీపీకే ఉండారు. వీళ్ళంతా జగన్ వైపే ఉండారు. ఆంధ్రప్రదేశ్లో అతను ఏం చెప్పినా అంటే ఫైనల్గా, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు కాకుండా మీరు నేరుగా అమెరికాలో లాగా, అమెరికాలో తెలుసు కదా, అధ్యక్షుడికే ఓటు నేరుగా ఇద్దరు నిలబడతాడు, లేబర్ పార్టీ ఇంకొక పార్టీ ఏదో ఉంది, నువ్వు డైరెక్ట్ వాళ్ళకే ఓటు అక్కడ, వాడే లీడర్ అక్కడ. అంతేగాని వీళ్ళు పోయి వాళ్ళని ఎన్నుకునేది లేదు, ఎన్నుకొని అవును సార్. నువ్వు ఆ విధంగా కానీ పెడితే 51% ఓట్లు జగన్కు వస్తూ ఉంది. అవును, డైరెక్ట్గా వేయండి. ఎవరు ముఖ్యమంత్రి కావాలి మీకు, జగనా చంద్రబాబు అని పెట్టండి. అవునులే ఇంక ఎమ్మెల్యే లేదు. వేస్తే 51% మంది జగనే కావాలని ఓట్లు వేస్తారు. కాబట్టి జగన్ సీఎం. లేదు మీరు ఎమ్మెల్యేల ప్రకారమే చెప్పండి, ఇక్కడ అదేగా జరుగుతూ ఉంది అని మీరు అడుగుతారు. కాబట్టి నేనేం చెప్తా ఉన్నా అంటే వైఎస్ఆర్ సిపికి 103 గ్యారెంటీ, కూటమికి 39. 103 అంటే అధికారానికి కావాల్సింది 88, 103 కూటమికి 39. 33 స్థానాల్లో గట్టి పోటీ ఉంది. చూడు, 103, 39, 33, 170 సరిపోయింది. 33 స్థానాల్లో గట్టి పోటీ ఉంది ఇక్కడ. ఈ గట్టి పోటీలో కూడా 25 స్థానాలకు పైగా వైసీపీకే అనుకూలంగా ఉంది. ఇప్పుడు గట్టి పోటీ అంటే 100% అనుకో, నాకొచ్చి 50.5 ఉంది, నీకొచ్చి 49.5 ఉంది. ఇది గట్టి పోటీ, ఆ పాయింట్లోనే డిఫరెన్స్. ఇది గట్టి పోటీలో కూడా వైసీపీకి 33లో 25 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రూలింగ్ జగన్దే అని చెప్పేశారు నాగరాజా. మన జయగోపాల్ డైరీ చెప్పింది కానీ అన్ని సర్వేలు మనం ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాము. ఇది నిజమవుతుంది. మనమల్ని అప్పుడు మన వాళ్ళంతా గుర్తించి మనకు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఇదే జరగబోయేది. థ్యాంక్ యూ నాగరాజా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి. మన వారందరికీ వీడియో పంపించి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నమస్కారం.